అలా అండి, అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా? నేనైతే బాగున్నాను, మీరు కూడా బాగోవాలని కోరుకుంటున్నానండి. ఈరోజు సముద్రాన్ని సందువలు కూర వండుతున్నానండి. అది ఎలా వండుతున్నానో చూడండి. ఇట్లా ఇలా కట్ చేసుకోవాలి. ఎనిమిది ముళ్ళు, వీటిలో ఉన్నది ఇలా తీసేసుకోవాలి. మామూలు చేపల కంట సముద్రం చేపలు బాగుంటాయండి. అలాగే మామూలు చేపల కంట మంచిది కూడా సముద్రం చేప, టేస్ట్ ఉంటుంది. అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదండి సముద్రం చేప. పులుసు కట్ట పెద్దగా ఉండదండి, అక్కడక్కడ ఉంటుంది అంతే. ఇప్పుడు నీట్గా కడిగేసుకుందాం. కూర రెడీ చేసుకుందామండి. సూపర్ కడిగేసుకుండి ఉల్లిపాయ మిక్సీ పెట్టుకుందాం. మీడియం సైజు ఉల్లిపాయలు 6 వేసానండి. తగినంత ఆయిల్ వేసుకుందాం. ఎక్కింది, ఒక 5 పచ్చిమిర్చి చీరని వేద్దాం. చేపల కూరలో పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి. ఇలా మిక్సీ పెట్టిన ఉల్లిపాయ వేద్దాం. వేసుకున్నాక ఇలాగ వేసుకుందాం. ఇప్పుడు మిక్సీ పెట్టిన టమాటాలు మీడియం సైజు 2 వేద్దామండి. ప్రతి కూరలోనూ 1-2 టమాటాలు వేసుకుంటే ఆ టేస్ట్ వేయరండి. చేపల కూరలోకి అయితే ఇంకా బాగుంటుంది టమాటా వేసుకుంటే. ఇప్పుడు నూరుకున్నదే ఓ షూండు అల్లం వెల్లిపాయ పేస్ట్ వేద్దాం. ఇలా పచ్చికొంప రాకుండా వేపుకుందాం. ఇప్పుడు చేపలు వేసుకుందాం. ఇందులోనే ఓ స్పూన్ పసుపు, 2 స్పూన్లు కారం, తగినంత ఉప్పు వేద్దాం. నీళ్ళు వేసుకుందాం. నీళ్ళు వేసుకున్నాక నింపాది కలుపుకోవాలి. మూతేసి 15 నిమిషాల పాటు ఉంచుదాం. దగ్గర పడుతుంది. అప్పుడు మసాలా వేద్దాం. కూర దగ్గర పడింది, మసాలా వేద్దాం. వేసుకున్నాక ఇలా కలుపుకుందాం. మసాలా అంతా కలుపుతుంది. ఇలా ఒక 5 నిమిషాలు ఉంచితే మసాలా పడుతుంది, దగ్గర పడుతుంది. అప్పుడు తిప్పుకుందాం. కూర దగ్గర పడిందాం చూద్దాం.
కూర అయితే దగ్గర పడింది, దింపేద్దాం. ఇప్పుడు పైన కొద్దిగా కొత్తిమీర వేద్దాం. కూర రెడీ అయింది. సందువలు ఈగరెట్టుకుంటేనే బాగుంటుందండి. పులుసు పెట్టుకోవచ్చు కనుక ఈగరెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ కొట్టండి.